అప్పటి నుంచి దోలుదేరడం మొదలైంది నాకు. నా స్తోమత 10 రూపాయలు ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే, 100 రూపాయలు ఖర్చు పెట్టి నా కొడుక్కి అన్ని ఎమ్యూనిటీస్ నేను కల్పించాను. అది నేను చేసిన మొట్టమొదటి తప్పు. ఎందుకంటావా, ఆడు మా అయ్య బాగా గుద్దబలిసిపోయి ఉన్నాడు, ఎంతైనా ఖర్చు పెడతాడు అని చెప్పి ఆ 100 రూపాయల స్టేటస్ లో ఉన్న కుర్రోళ్ళందరితోటి ఆడు అకంపెనీ అయ్యాడు. అప్పటి నుంచి దోలుదేరడం మొదలైంది నాకు. ఎందుకంటే నిన్ను భరించలేక, నిన్ను వెనక్కి తీసుకురాలేక, నీ ఖర్చులు భరించలేక, ఆ, ఆ, 1వ తరగతిలో ఒక స్కూల్ చదివావు, 2వ తరగతికి ఇంకొక స్కూల్కి వెళ్ళావు, 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఒక స్కూల్ చదివావు, 5 నుంచి 7కి ఒక స్కూల్ చదివావు, 8, 9 ఒక స్కూల్ చదివావు, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు 2 కాలేజీలు చదివావు. ఇవన్నీ కూడా లక్షలతో కూడుకున్న పనులే, ఒక్కటి కూడా వేలతో అవ్వలేదు. నేనా లక్షలు ఖర్చు పెట్టలేను, అలాగనే నిన్ను వెనక్కి తీసుకురాను. ఇన్ని కష్టాల మధ్య నీకు నేనేటి అన్యాయం చేశానని ఇప్పుడు నువ్వు నీ వల్ల నేను ఇబ్బంది పడిపోయానని చెప్తున్నావు. ఇబ్బంది పడింది ఎవడు?